వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. యూట్యూబ్ లోని అతిపెద్ద రియాలిటీ షోకి మీ అందరికి స్వాగతం. ఇక్కడ 6 సెలబ్రిటీలు ఒకే రూమ్ లో వారు కొట్టుకుంటారో, తిట్టుకుంటారో, ప్రేమించుకుంటారో, ద్వేషించుకుంటారో చూడ్డానికి మీతో పాటు నేను రెడీ. ఓకే, ముందుగా మన ముందుకు రాబోతున్నారు తోపు శ్రీను గారు. రండి సార్, వెల్కమ్. కూర్చోండి, మీ సీట్ లో కూర్చోండి. కూర్చోండి. శ్రీను గారు, ఇంతకు ముందు మీకు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి దాదాపు 10 మంది వచ్చారు, కానీ అందరు రిజెక్ట్ అయ్యారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన ఆన్సర్ చెప్పండి. కుక్క తోకకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? కుక్క తోక 2,45,443. ఇంత కరెక్ట్ చేస్తున్నారంటే ఇది కరెక్ట్ అయి ఉంటుంది. మీరు సెలెక్ట్ సార్, మీరు ఆ రూమ్ లోకి వెళ్ళండి. మనకి నెక్స్ట్ పార్టిసిపెంట్ గా ప్రశాంత్ గారు రాబోతున్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, మీ సీట్ లో కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు, ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు దీంట్లో పార్టిసిపేట్ చేద్దామని, కాకపోతే ఒక్కరే సెలెక్ట్ అయ్యారు. మీరు సెలెక్ట్ అవుతారు, మీ అదృష్టంలో ఉందో చూసుకుందాం. ప్రశాంత్ గారు, జియో సిమ్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఏ నెంబర్ కు డయల్ చేయాలి? *987#. ఓకే, పర్ఫెక్ట్ ఆన్సర్. యు ఆర్ సెలెక్టెడ్. మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చోండి కొంచెం సేపు. ఉంటది, అన్ని ఉంటాయి. థర్డ్ పార్టిసిపెంట్ రాబోతున్నాడు. ఒక అమ్మాయి దగ్గరికి పోయి నీకు మహేష్ బాబు కావాలా, స్వామి కావాలంటే వెంటనే అమ్మాయి చెప్పే పేరు ఏమీ ఆలోచించకుండా స్వామి అని చెప్తుంది. లెట్స్ వెల్కమ్ స్వామి గారు. రండి సార్, మీ సీట్ లో కూర్చోండి. సార్, సన్న పిన్ చార్జర్ దేనికి పెడతారు? పర్ఫెక్ట్ సార్, మీరు సెలెక్ట్ అయ్యారు. మీరు ఆ రూమ్ లోకి వెళ్ళండి. ఎవరి పేరు చెప్తే నిజమైన బిగ్ బాస్ లో డాక్టర్లు సైతం తలబట్టుకుంటారో అతడే సంపూర్ణేష్ బాబు. అతని అభిమాని సల్పరాజ్ కు మన అందరికి స్వాగతం. రండి, మీ సీట్ లో కూర్చోండి. సార్, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, సరైన ఆన్సర్ చెప్పండి. 90 + 90 ఎంత? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ ఆన్సర్. మీరు ఆ రూమ్ లోకి వెళ్ళండి. శిక్షణకు మారిపోయిన మన స్టూడెంట్ ఈ షోకి ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సార్. సార్, మీ సీట్ లో కూర్చోండి. సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన ఆన్సర్ చెప్పండి. ఒక అమ్మాయి వచ్చి మీకు లవ్ లెటర్ ఇస్తే మీరు ఏం చేస్తారు? పోస్ట్ ఆఫీస్. ముందుగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మన ముందుకు రాబోతున్నారు తోపు శ్రీను గారు. నా పేరు తోపు శ్రీను. నన్ను మా ఊళ్ళో అందరూ తోపు శ్రీను అని ముద్దుగా పిలుస్తారు. నేను తోపు అని ఎట్లా అంటే, నాకు అందరూ తోపు శ్రీను అని ఒక మంచి అవార్డు ఇచ్చి నన్ను తోపు సంఘానికి ప్రెసిడెంట్ గా చేశారు. మా ఊళ్ళో మొట్టమొదటిసారిగా బాహుబలి సినిమాను చూసిన మొట్టమొదటి వ్యక్తి నేనే. అందుకే నన్ను తోపు శ్రీను అని చాలా మంది చాలా రకాలుగా పిలుస్తారు. నేను తోపు శ్రీనిగా పెరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన లవర్ బాయ్ గారిని తన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పాలని కోరుకుంటున్నాను. నా పేరు స్వామి. నన్ను అందరూ మా ఊర్లో లవర్ బాయ్ అంటారు. ప్రపోజ్ చేసిరు కానీ నేనే పట్టించుకోలేదు. దానివల్ల అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. దీనివల్ల ఏంటంటే, నేను ఈ షోకి వచ్చిన చెప్పేది ఒకటే, అమ్మాయిలు మేము దక్కలేదని సూసైడ్ చేసుకోకూడదు. నాంద కాకపోయినా ఎంతో కొంత మీకు దొరుకుతారు. దీనివల్ల నేను బిగ్ బాస్ షో తరఫున చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా హర్ట్ కావద్దని చెప్తాను. క్రమశిక్షణకు మారిపోయారైన మన స్టూడెంట్ గారు వచ్చి తన ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పాలి. బిగ్ బాస్ గారు, ఇక్కడికి వచ్చిన 5 క్రమశిక్షణ పెట్టేందుకు నేను వచ్చాను. సల్ఫరాజ్ గారు, మీరు వచ్చి మీ ఇంట్రొడక్షన్ చెప్పాలి. సల్ఫరాజ్ గారు, రండి మీ ఇంట్రొడక్షన్ చెప్పడానికి. ఒక్క
ఇంకోసారి పిలిస్తే నేను రావడానికి ఏమైనా మామూలు ఫ్యాన్ అనుకున్నావా? సంపూర్ణ ఫ్యాన్ ఇక్కడ. ఎవరిని చూసినా చివరికి గెలిచేది ఈ సల్పరాజ్. ప్రశాంత్ గారు మీ యొక్క సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పండి. ప్రశాంత్ కాదు బిగ్ బాస్, రౌడీ ప్రశాంత్. అవును, సారీ రౌడీ ప్రశాంత్ గారు, మీరు ఇప్పటి వరకు చాలా ప్రాణులు చంపారని విన్నాను. దీని గురించి మీ స్పందన ఏంటి? 300 బొంత పురుగులు, 200 చీమలు ఒంటి చేత్తో చంపాను. ఈ సంవత్సరం 10,000 అప్పాల పురుగులను చంపి గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కాలనేదే మా ఊరి వాళ్ళ కోరిక. థ్యాంక్ యూ తోప్సీను, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ లవర్ బాయ్. అన్న గిరీష్ బుక్ అంటే ఇదే గానే. అది కాదురా గిన్నిస్ బుక్ అంటే. బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం హౌస్ మేట్స్ అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, మీకు అందరికి ఈ రోజు నుంచి చాలా పనులు ఉంటాయి. ముందుగా మీలో వంట ఎవరు చేస్తాం అనుకుంటున్నారు? నేను చేస్తాను బిగ్ బాస్. వెళ్ళండి, సల్పరాజ్ గారు మీ రూమ్ కు వెళ్ళండి. మనకు బెడ్రూమ్ ఎంత నీట్ గా ఉంటే అంత మంచిది. బెడ్రూమ్ ఓవల్ నీట్ గా ఉంచుదాం అనుకుంటున్నారు. ఓకే, వెళ్ళండి సార్. జస్ట్ మీ ముగ్గురు మిగిలారు కదా, మీకు కేవలం బాత్రూమ్ మాత్రమే ఉంది. మీలో ఎవరు బాత్రూమ్ అడుగుతారు? నేను లవర్ బాయ్ ఇక్కడ, నువ్వు అడుగుతావు. రౌడీ ఆ చీడు అడుగుతాడు. నేను లవర్ బాయ్ ఇక్కడ. ఆపండి, మీ ముగ్గురులో ఎవరో డిసైడ్ మీరే చేసుకోండి, కానీ మీ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా అడగాలి. ఎల్లప్ప తాళగడు గారి ఎల్లప్ప ఎల్లప్ప రౌడీ గాడే కాడుగుడు. నేను ఫస్ట్ పర్సనల్ గా మాట్లాడాలనుకోండి. సంపు గారు వెంటనే రూమ్ కు రండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సంపూర్ణేష్ బాబు గారు, ఎందుకు రమ్మన్నారు? బిగ్ బాస్ గారు, నాకు చెగోడీలు రింగులు తీసుకురావారా? మొదటి రోజు సాయంత్రం 5:30 గంటలు. అరే తోపు, మా తాత ఆ కాలంలో 70 కిలోలు ఒక్క చేతులు పట్టిండు. అన్ని తాత ఆకాలం. మేము ఇప్పుడు ఒక్క చేత 100 కిలోలే పెడతారా తోపుడు ఇక్కడ? ఓతి, మా తాత ఆ కాలంలో ఫోన్ వాడింది. మీ తాత ఒక్కటి కాదు, నాలుగు చూడండి దోమ ఎలా కొట్టుకుంటుందో. ఎక్కడ? అక్కడ గోడ మీద ఆ దోమాల కొట్టుకోవడం వల్ల ఇక్కడ అనకాపల్లిలో పడాల్సిన వర్షం అక్కడ అమెరికాలో పడుతుంది. దట్ ఈస్ సైన్స్. దోమకు ప్రేమతో, దోమకు ప్రేమతో, దోమకు ప్రేమతో అంకితం వీడి జీవితం. రోజు సాయంత్రం 6 గంటలకు. సల్పరాజు గారు ఆగండి, ఇప్పటికి 15 నిమిషాలైంది. మీరు బాత్రూమ్కి వెళ్ళి ఏం చేశారు చెప్పండి. మీకు తెలియదా బిగ్ బాస్ గారు బాత్రూమ్ లో ఏం చేస్తారు? చెప్పండి సల్పరాజు గారు, మీరు నిజం చెప్పండి. బాత్రూమ్ లో 15 నిమిషాలు ఏం చేస్తారు? మీకు చెమటలు కూడా పట్టాయి, నిజం చెప్పండి. ఎలా చెప్పమంటారు బిగ్ బాస్? అది సిగ్గు కాదు సల్పరాజు గారు, మీకు చాలా చెమటలు పట్టాయి, మీ అంగి దరిచిపోయింది. అసలు ఏం జరిగింది చెప్పండి. ఏం చెప్పమంటారు బిగ్ బాస్? 2 రోజుల నుంచి బయట పెడుతుంది. మొదటి రోజు రాత్రి 11:30 గంటలకు. కొడుకులు రుచి మరిగారు నిద్ర. అదేంది గంటలు సప్పుడు అవుతుంది? ఇదేంది కాలేంది? అరే తోపు, గజ్జల సప్పుడు నావరా? రౌడీ రౌడీ పేరు అయిపోతుంది. నీకు తెలుసు, నాకు తెలుసు, దయానికి తెలుసు. అలా అరే సల్ప, पैसे करे तो पैसे करेगा, पैसा करे तो ऐसा का जय सर. అరే తోపు, మిడ్ నైట్ లో మిమిక్రీ చేస్తాను కొడుకు, మిడ్ నైట్ లో మిమిక్రీ చేస్తాను. 11:30 గంటలకు. 11:34 నిమిషాలకు.
బతికుతామో సమ్మక సారక బతికుతామో బిగ్ బాస్ లో ప్రవేశించిన 6వ వ్యక్తి ఎవరు? చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మై విలేజ్ లైఫ్.